మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తర్వాత ఏ రకంగా ఐఏఎస్ అధికారులు, కొంతమంది ఐపీఎస్ అధికారులు ఏ రకమైన దుస్థితి పాలయ్యారు మనం చూసాం. అవును. ఈ రోజు అంతకు మించి రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో అంతకు మించి తండ్రిని మించిన ఘనుడు, తండ్రిని మించిన తనయుడు అన్నట్లుగా తన పాలనలో ఎవరైతే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఐఆర్ఎస్ అధికారులు ఏ రకంగా అఖిల భారత సర్వీసెస్ లో ఉన్నటువంటి వివిధ అధికారుల్ని తనకు కావలసిన తెప్పించుకొని మరీ వాళ్ళని ఇరికించి వారితో తప్పులు చేయించి అఖిల భారత సర్వీసులకే చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ రోజు రాష్ట్రంలో పరిణామాలు మనం చూస్తున్నాం. అవును. ఎప్పుడు లేని విధంగా ఇన్ని ఫైళ్లు దగ్ధం. నాకు తెలిసి పుట్టి పెరిగాక, నాకు కొంచెం ఊహొచ్చాక, కొంచెం రాజకీయ అవగాహన వచ్చాక ఏ ప్రభుత్వం అన్నా అడపాకుడు జరుగుతుంటాయి. సెక్రటేరియట్ లో ఏదో సెక్షన్ లో షార్ట్ సర్క్యూట్ అయిందని ఏ ప్రభుత్వం మారినప్పుడు కొంచెం జరుగుతుంటాయి. కానీ ఇలాగా ఒక డజన్ వరకు ఏ శాఖకి పరిమితం కాకుండా ఆఖరికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ సెక్షన్ కూడా ఫైల్ దగ్ధమైపోతున్నాయి. రెవెన్యూ సెక్షన్ లో కూడా దగ్ధమైపోతున్నాయి. ఏంటి దగ్ధాలు, ఏంటి ఇంత దారుణం? ప్రకృతి విపత్తా లేకపోతే ప్రభుత్వ అధికారులు తలపెట్టిన ముప్ప? ఏ రకంగా అవినీతి వేళ్ళూరుకుపోయింది. పై స్థాయే కాదు, కింద స్థాయి అధికారులు కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా ఏ రకంగా ఇప్పుడు పై స్థాయి అధికారులు మనం మార్చాం. ఐఏఎస్ ఐపీఎస్ ప్రభుత్వం మార్చింది. అయినా సరే ఈ దగ్ధాలు నిన్న మొన్న కూడా జరుగుతున్నాయంటే, వారానికి ఒకటి రెండు జరుగుతున్నాయంటే కింద స్థాయి అధికారులు ఇంకా వాళ్ళతో టచ్ లో ఉండి ఆయన పట్టుకుంటే మన పేక మీద కూడా వస్తారని చెప్పేసి వాళ్ళు సహకరిస్తూ షార్ట్ సర్క్యూట్ పేరు మీద లేదా చెత్త కుండీలు పడేసి ఉంటున్నాయి. చెత్త కుండీలు పడేసి ఉంటున్నట్టు కరకట్ట మీద కాలుస్తున్నారు తీసుకెళ్లి. ఎక్కడ అదేంటంటే ఈ జిరాక్స్ కాపీలు అంటాడు. జిరాక్స్ కాపీలు అయితే కరకట్ట మీద ఎందుకు కాల్చడం? ప్రభుత్వం అనుమతి తీసుకుని కాల్చొచ్చు కదా. అంటే ఏ రకంగా చూడండి, ఎప్పుడు లేని విధంగా దౌర్భాగ్యంగా అఖిల భారత సర్వీసులను భ్రష్టు పట్టించేశారు, కేంద్ర స్థాయి అధికారులను భ్రష్టు పట్టించేశారు. సో ఇందు కల్లడు అందు లేడని సందేహం వలదు, అవినీతి ఎందెందు వెతికినా అందంతే కలడు అన్న దానికి ఈరోజు